హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. మనం శ్రీ రమణ భాష్యం చెప్పుకుంటున్నామమ్మా. ఈ రోజు ఏప్రిల్ 17, 1937. ఈ 403వది. మోడర్న్ సైకాలజికల్ రివ్యూలో ఒక వ్యాసం వచ్చింది. మోడర్న్ సైకాలజికల్ రివ్యూ అని ఒక పుస్తకం ఉండేది అనుకుంటా, ఒకటి ఏదైనా పత్రిక, దానిలో ఒక వ్యాసం వచ్చిందట. దానిలో ఉన్నటువంటి వివరణ ఏంటంటే, 1, హృదయ కేంద్రం ఎచ్చటనో నిర్ధారించడం ఏ పరికరాలతోనైనా సాధ్యమా? హృదయం యొక్క కేంద్రాన్ని, మూలాన్ని, అది శరీరంలో ఎక్కడుందో నిర్ధారించడానికి ఏదైనా పరికరాలతో సాధ్యమా? తర్వాత, ఆధ్యాత్మిక సాధనలో పరిణతులైన వారి అనుభవాలను యంత్రలేఖన చేయడానికి తగిన సుముఖులైన తత్వ సాధకులు దొరుకుతారా? ఆధ్యాత్మిక సాధనలో పరిణతులైన వారి యొక్క అనుభవాలు, ఆ అనుభవాలని హృదయానికి అవి హృదయంలో ఉంటాయి కాబట్టి ఆ హృదయానికి ఒక యంత్రాన్ని అమర్చి దాని ద్వారా రాయడానికి సుముఖులైన తత్వ సాధకులు ఎవరైనా దొరుకుతారా అని ఈ 2 ఉన్నాయన్నమాట అక్కడ. అప్పుడు ఎవరికి తోచింది వారు దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ విషయాన్ని గురించి శ్రీ భగవాన్ వారు అన్నారు, ఆత్మసిద్ధి అన్న గ్రంథంలో నేను నిశ్చేతనుడనై ఉన్నాను, మృత్యు లక్షణాలు నన్ను పైకొన్నవి అని రాశారు. ఆత్మసిద్ధి అనే ఒక గ్రంథంలో భగవానట నిశ్చేతనుడు ఉన్నాడట, ఏ చైతన్యము లేకుండా ఉన్నాడట, మృత్యు లక్షణాలు నా మీదకి వచ్చి పడ్డాయి అని రాశారు ఆ పుస్తకంలో భగవాన్ గురించి. ఇంతసేపు నేను తెలివిలోనే ఉన్నాను, నిశ్చేతనుడిగా ఏం లేను. నా భౌతిక హృదయ స్పందన ఆగడం, అదే వేళ హృదయ కేంద్రం అబాధితంగా చురుకుగా వర్ధిల్లుతూ ఉండడం అన్ని నేను ఎరిగే ఉన్నాను. అందులో సుమారు 15 నిమిషాలు ఉన్నాను నేను అన్నారు భగవాన్. అందుచేత భౌతికంగా కనిపించేటువంటి చిహ్నాలని బట్టి అది లోపల జ్ఞాని యొక్క హృదయంలో ఉన్నటువంటి అతడి అనుభవాన్ని అంచనా వేయడం కుదరదు. కానీ నేను నిశ్చేతనుడుగా ఉన్నానని, మృత్యు లక్షణాలు నా మీదకు వచ్చాయని రాశారు, గాని నేనేం నిశ్చేతనుడుగా లేని, చక్కటి తెలివిలో ఉన్నాను. నా భౌతిక హృదయం స్పందన ఆగిపోయింది, ఇప్పుడు గుండె కొట్టుకోవడం అయితే ఆగిపోయింది. అదే సమయంలో నా హృదయ కేంద్రం, నేను అన్న స్పృహ ప్రసరించేది హృదయ కేంద్రం. అదొకటే మన లోపల ఉందమ్మా. ఈ గుండె కుట్టుకునే కేంద్రం కాకుండా నేను అన్న స్పృహ ప్రసరించే కేంద్రం ఉందే మనలో? ఉందమ్మా. ఇప్పుడు నాకు గుర్తెరిగావా దాన్ని? లేదు. నేను అన్న స్పృహ కలగడం అది ఎప్పుడు ఉందమ్మా. అది ఎప్పుడు ఉంది అంటే సరిపోదు, నీకు తెలియాలి కదా. కాబట్టి ఆ కేంద్రం ఉంది, నేను అన్న స్పృహ నిరంతరము లోపల స్పందిస్తూనే ఉంది. అదే హృదయ కేంద్రం. ఆ కేంద్రము అబాధితంగా చురుకు, అక్కడ దాన్ని ఏ అడ్డు లేకుండా చురుకుగా ఆ స్పృహ ప్రకాశిస్తూనే ఉంది నాలో. ఇవన్నీ నేను ఎరిగే ఉన్నాను. శరీరం అచేతనమై జడమై పడి ఉన్నట్లు, గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్లు. కానీ నేను హృదయం నుంచి స్ఫురత్ రూపంలో ఒక చైతన్య ప్రకాశంగా నన్ను నేను ఎరిగే ఉన్నాను. అన్నీ నేను ఎరిగే ఉన్నాను. ఆ స్థితిలో సుమారు 10-15 నిమిషాలు ఉండి ఉంటాను అన్నారు భగవాన్. అప్పుడు శ్రీయుతులు విశ్వనాథయ్యర్ గారు, నారాయణ రెడ్డి మరికొందరు తమ చేతులను భగవాన్ వక్షం మీద ఉంచి వారి హృద్కేంద్రం కుడివైపునే ఉన్నది అన్నట్ట. వారికి ఆ భాగ్యం లభించింది నిజమే అని మేము అడిగితే శ్రీ భగవాన్ అవునన్నారు. అంటే ఇప్పుడు చిన్నప్పుడు మధురైలో ఉండగా జరిగినటువంటి మృత్యు అనుభవం ఒకసారి జరిగింది భగవాన్కి.
ఇప్పుడు ఎవరూ లేరు ఆయన దగ్గర. కానీ తరువాత అరుణాచలంలో కూడా ఒకసారి కొండ మీదకి వెడుతుంటే జరిగింది. అప్పుడు కూడాను శ్రీతులు విశ్వనాథ అయ్యర్ గారు, నారాయణ రెడ్డి గారు ఇక కొంతమంది కలిసి కొండ మీదకి వెళుతున్నప్పుడు జరిగింది. అప్పుడు భగవాన్ అలా అలా శరీరం కదలకుండా, గుండె కూడా కొట్టుకోకుండా అలా ఉండిపోతే చచ్చిపోయారేమో అని ఏడ్చారు కూడా. అప్పుడు మరి నారాయణ అయ్యర్ గారు, విశ్వనాథ అయ్యర్ గారును తమ చేతుల్ని భగవాన్ గుండె మీద ఉంచి, వక్షస్థలం మీద ఉంచి, వారి హృత్కేంద్రం కుడివైపునే ఉంది అన్నారట. ఆయన మామూలు గుండె కొట్టుకోకపోయినా ఆయన హృదయ స్పందన కుడివైపు నుంచే మాకు తెలియబడుతోంది అన్నారట. ఆహా, వారికి అలాంటి భాగ్యం లభించిందట, నిజమేనా అని అక్కడున్న వారందరూ భగవాన్ అడిగారు. అంటే భగవాన్ యొక్క హృదయ కేంద్రాన్ని వీరు భగవాన్ గుండెల మీద, హృదయం మీద చేయి పెట్టి వీరు గ్రహించగలిగారు. ఎంత భాగ్యవంతులు అని మేము అడిగితే భగవాన్ అవునవును అన్నారు. కాబట్టి హృస్థాన నిర్ణయానికి హస్తస్పర్శ సరిపోతే సూక్ష్మములైన యంత్ర పరికరాలకు అసాధ్యం కాజాలదు అన్నారు. ఏమిటి, హృదయస్థానాన్ని తెలుసుకోవడానికి చేతులతో ముట్టుకుంటేనే తెలిసిపోతున్నప్పుడు సూక్ష్మమైన యంత్రాలు ఎందుకు గ్రహించవు అని ఒకరు అన్నారు. అప్పుడు పిచ్చకుడు అన్నాడు, హృదయం కుడివైపున అని ఒకరు, ఎడమ వైపునే అని ఇంకొకరు, రెండూ సరికావు, మధ్యలోనే అని ఇంకొకరు అంటూ ఉంటారు. ఉంటే మేము హృదయం పైనే ధ్యానం నిలపడం ఎలాగా? కొంతమంది కుడివైపున అంటారు, కొంతమంది ఎడవైపున, కాదండి మధ్యలో అంటారు. మరి ఇప్పుడు మేము ఎక్కడ నిలపాలి అని అడిగారు ఆయన. భగవాన్ అంటున్నారు, నువ్వు ఉన్నావా? అది నిజమే కదా, ధ్యానం చేసేది నువ్వు. నిన్ను గూర్చి నీ లోపల నీవు ఎక్కడుంటే అక్కడే ధ్యానం చెయ్యాలి. నువ్వు ధ్యానం చేస్తున్నావు కదా, ఎక్కడున్నావు అని నీకు అనిపిస్తూ ఉంటే అక్కడే ధ్యానం చెయ్యి. ఉన్నావా లేదా? ఎక్కడున్నావు? ఈ కుడి వైపు ఉన్నావా, ఎడం వైపు ఉన్నావా, మధ్యలో ఉన్న, అలా కాకుండా ఎక్కడ ఉన్నావని నీకు అనిపిస్తే అదే హృదయము, అక్కడే ధ్యానం చెయ్యి. హృదయం కుడివైపు ఉందని ఒకరును, ఎడవైపు ఉందని ఒకరు అంటారు. ఇంకొకరేమో రెండు వైపులా కాదండి మధ్యలోనే ఉంది అంటూ ఉంటారండి. అప్పుడు మేము హృదయం మీద ధ్యానం నిలపాలంటే ఎక్కడ నిలపాలి అని అడిగాడు ఆయన. అప్పుడు మహర్షి అన్నారు, నువ్వు ఉన్నావు, నిజమేనా? ధ్యానం చేస్తుంది నువ్వే కదా, నిన్ను గురించి నీలో నువ్వెక్కడున్నావో అక్కడే ధ్యానం చెయ్యి. నిన్ను గురించి నువ్వెక్కడున్నాను అని నువ్వు అనుకుంటున్నావో అక్కడే ధ్యానం కలగాలి. ధ్యానం అది నీకు వెలిగా ఉండదుగా, నిన్ను విడిచి ఉంటుందా అది ఆ ధ్యానం? ఉండదు. కాబట్టి నీ ధ్యాన కేంద్రమైన హృదయము నువ్వే. హృదయము అంటే నువ్వే. నేను అన్న స్పృహ ఏదో అదే నువ్వు, అదే హృదయం అన్నారు. అలాగైనా కూడా శారీరకంగా దానికి ఒక స్థానాన్ని నిర్దేశించారు. అలా అయి ఉండి కూడా శారీరకంగా ఒక చోటుని నిర్దేశించారు. నువ్వు ఉన్నావని నీకు తెలుసు కదా, ఆ ఉన్నది దేహంలో కదా, దేహానికి బయట కాదు కదా. అలాగని దేహము అంతటిలోనూ కాదు, అంటే కాలులోనో, వేలులోనో, కంటిలోనో, ముక్కులోనూ కాదు. దేహమంతా నువ్వు వ్యాపించి ఉన్నా నీ తలపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గోరు మొదలు శిరస్సు వరకు అంతా నువ్వు వ్యాపించే ఉన్నా నీకు తలంపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ చోటు నుంచి? మనస్థానికి అది కూడా ఎక్కడి నుంచి వస్తోంది? ఏ చోటులో అణిగిపోతున్నాయి? అలాంటి కేంద్రము ఏదో ఒకటి నీలో ఉంది అని నువ్వు అంగీకరించాలి. చేతులు ఖండిస్తే నీ ఇంద్రియ శక్తి కొంత తగ్గుతుందేమో గాని నువ్వు ఆ దేహంలో లేకుండా పోవు కదా. కాళ్ళు చేతులు విరిగి
కాళ్ళు చేతులు విరిగిపోయాయి అనుకో, కొంచెం వ్యవహారిక శక్తి తగ్గుతుంది, కానీ నువ్వు ఆ దేహంలోనే ఉంటావు కదా. ఉంటా. కాబట్టి ఏదో కేంద్రం ఒకదాన్ని మనం ఒప్పుకోవాలి. ఈ శరీరంలో ఏదో ఒక కేంద్రం ఉంది, మనం ఒప్పుకోవాలి. అదే హృదయము అన్నారు. హృదయం శరీర మధ్యంలో మాత్రమే కాదు, హృదయమే ఆత్మ. ఆత్మకి మరొక పేరే హృదయము. ఆత్మ అంటే నేనే హృదయం. నేను అన్న స్ఫురించేదేదో అదే హృదయం, అదే ఆత్మ, అదే నేను. హృదయాన్ని ఏదో ఒక స్థూల వస్తువుగా దైహికంగా గనక చూస్తే నీకు సంశయాలు కలుగుతాయి. హృదయాన్ని ఏదో స్థూల వస్తువులాగా, ఒక ఆకారంలాగా చూస్తే నీకు సంశయాలు కలుగుతాయి. హృదయము 101 నాడులకు కూటస్థానమని శృతులు చెప్తున్నాయి. హృదయము 101 నాడులకి కూటస్థానం అట. అక్కడి నుంచే 101 నాడులు ప్రసరిస్తాయట. యోగవాసిత్యంలో కుండలినిలో 101 నాడులున్నాయని చూడాలంటుంది. అంటే కుండలిని హృదయము అభిన్నాలన్నమాటే కదా. కుండలిని అన్నా హృదయం అన్నా ఒకటే కదా. ఒకటే. అందుచేత హృదయం అంటే ఊహ కాదు, ధ్యానానికి ఒక విషయము కాదు, ఒక దృశ్యము కాదు. హృదయము అంటే మరి ఆకాశం అన్నది ఒక ఊహ, అదేమో ఆకాశము కాదు. ఒకదాన్ని ధ్యానించడానికి అది నీకంటే వేరుగా ఉన్న ఒక విషయము కాదు. కాదమ్మా. అది ధ్యాన పీఠం. ధ్యానం పీఠం అదే, దానిలోనే అదే ఉండేది. ఆత్మ ఒంటిగా ఉంటుంది, ఒక్కటే ఉంటుంది. దేహాన్ని, ప్రపంచాన్ని నువ్వు హృదయం లోపలే చూస్తావు. ఈ దేహాన్ని, నీ ప్రపంచాన్నితో సహా నువ్వు నీలోనే చూస్తావు. ఆ హృదయమైన నీకంటే వేరుగా ఏదీ లేదు. కాబట్టి సర్వ ప్రస్థానాలకి కోడలి అదే, అదే ఆ హృదయమే, అదే నువ్వు స్వరూపమై దేశ కాలాలకి అతీతమై ఒక ప్రజ్ఞా ప్రకాశమై ఉంటావు. అదే హృదయం అంటారు, అదే ప్రకాశం అంటారు, అదే నువ్వు. అట్టి ఆ ప్రకాశవంతమైన నీలోనే నేను అనుకుంటున్న ఈ దేహంతో సహా సమస్త ప్రపంచము కూడా దానిలోనే ఉంది. సమస్తమును తనలో కలిగి ఉన్నదేదో అది హృదయము, అది నువ్వే. ఇది మా భగవాన్ మనకి మన స్వరూపాన్ని గురించి ఇచ్చినటువంటి విశ్లేషణ. హరి ఓం. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః.